హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు నేను ఒక కేరళ ట్రిప్ వెళ్ళినాను. అక్కడ జటాయు అనే పక్షిని చూడడానికి వెళ్ళినాం అనమాట. అక్కడ మేము కేబుల్ కార్లో ప్రయాణం చేసినాము. కేబుల్ కార్లో మనము అక్కడ నుంచి జటాయు దగ్గరికి కరెక్ట్గా వాళ్ళు డ్రాప్ చేస్తారు. సో ఇదే అనమాట కేబుల్ కారు. దాంట్లో 12 కేబుల్ కార్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ట్రిప్కి మూడు పోతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మేము కేబుల్ కార్ ఎక్కి జటాయు పక్షి దగ్గర వాళ్ళు డ్రాప్ చేసినారు, అక్కడ దిగినాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి జటాయు పక్షి. సో జటాయు పక్షి దగ్గర దిగినాం మేము. కేరళలోని కొల్లాం జిల్లాలో ఉంది ఇది జటాయు అనే పక్షి. సో దీని కథ ఏమంటే, రావణాసురుడు సీతమ్మను అపహరించేటప్పుడు జటాయు పడిపోయిన ప్రదేశంగా దీన్ని జనాలంతా నమ్ముతారనమాట. ఇది యాక్చువల్గా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి విగ్రహం అని అంటారు. ముఖ్యంగా దీని ప్రాముఖ్యత ఏమంటే, రామాయణంలో సీతని రక్షించడానికి రావణునితో పోరాడి జటాయు తన ప్రాణాలని అర్పించింది ప్రదేశం అనేది ప్రజలంతా నమ్ముతున్నారన్నమాట. ఇక్కడ జటాయు అనేది కూడా ఎలా వచ్చిందంటే, జటాయు పడిపోవడం వల్ల ఇది జటాయు మంగళం నుండి వచ్చిందని జనాలంతా నమ్ముతున్నారు. ఇది కొల్లాం జిల్లాలో ఉందన్నమాట. ఇది ముఖ్యంగా కేరళ టూరిజం అని ప్రధాన ఆకర్షణగా ఇది చెప్పుకుంటారు. ఇది లేపాక్షిలో కూడా ఉంది. ఇది లేపాక్షిలో కూడా జటాయువుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది అంటే లేపాక్షిలో చిన్నదనమాట. అంటే అక్కడ లేపక్షి అని పిలిచినట్లు చెప్తారు. కానీ ఇది వేరే అది వేరు, దాన్ని రెండిట్లకి లింక్ ఉందని మాత్రం చెప్తుంటారు. సో 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో ఇది విస్తీర్ణంలో విగ్రహం నిర్మించబడింది. సో ఈ విధంగా దీని నిర్మాణం ఉందన్నమాట. దీన్ని నిర్మించే శిల్పి వచ్చి రాజీవ్ అంచల్ అని. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం అన్నమాట. జటాయు ఉద్దేశం ఏమంటే, మహిళా భద్రత, అంతేకాకుండా గౌరవానికి చిహ్నంగా రామాయణంలోని జటాయు త్యాగాన్ని స్మరిస్తూ ఈ శిల్పాన్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఈ జటాయు పక్షి దగ్గర రామపాదం కూడా ఉంది. సో పర్యాటకులు జటాయుని సందర్శించిన తర్వాత రామపాదాన్ని కూడా సందర్శిస్తారు. ఇదేంటి రామపాదం. సో ఇక్కడ ఈ రామపాదం చూస్తున్నారు కదా మీరు. ఈ రామపాదం, రాముడు వచ్చేసి ఒంటి కాలు మీద అక్కడ నిలబడి జటాయుకి మోక్షం ఇచ్చే సమయంలో ఆ పాదముద్ర ఉందని అక్కడ భక్తులు నమ్ముతున్నారనమాట.